పల్లెటూరులో వర్షం వస్తే మొదట తడిచేది రోడ్డు కాదు, మనుషుల అహం. ఆకాశం మబ్బుగా ఉంటుంది. భార్య మంగమ్మ, ఏమండి, ఈరోజు వర్షం పడేటుంది, గొడుగు తీసుకెళ్ళండి. అయ్యో, ఎంతసేపు వర్షం పడుతుందిలే, అలానే వెళ్తా. మీ ఇష్టం. మాట వినకపోతే వర్షం చెప్పిస్తుంది. వర్షం గట్టిగా పడుతుంది. నారాయణ, అయ్యో, ఈ వర్షం ఏమిటి ఇలా పడుతుంది? పక్కవాడు గొడుగు కింద నిలబడి నవ్వుతాడు. ఇల్లు ఖాళీగా ఉన్నా మనసు నిండుగా ఉంటుంది. ఎవరినో ఎదురుచూస్తే చెప్పితే వినడు, వర్షంలో తడుస్తాడు, మళ్ళీ జ్వరం అంటాడు. మంగమ్మ గొడుగు పట్టుకుని వస్తుంది. నారాయణ ఆశ్చర్యంగా, ఇదే నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు చెప్పింది వినుంటే ఇంత దూరం నడవాల్సిన అవసరం ఉండేది కాదు. మీరు గొడుగు తీసుకెళ్లలేదని, వర్షం కింద నిలబడతారని అనిపించినప్పుడు వినట్లుంది కదా, అదే చాలు. వర్షం కాదు, నా అహం తడిచింది. ఇకపై నువ్వు చెప్పింది ముందే వింటాను. వింటే చాలు, అమ్మలక్కలకి చెప్పాల్సిన పని లేదు. నోరు. భర్త భార్య మధ్య ప్రేమ అంటే పెద్ద మాటలు కాదు, ఒక్క గొడుగు చాలు. ఒకరి కోసం ఒకరు తడవడానికి. వానచుక్కలతో గొడుగు. ప్రేమ అంటే జాగ్రత్త.